ఇప్పుడు మనం మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఆర్ ఫైనైట్ ఆటోమేటా యూజింగ్ మైహిల్-నిరో థీరం ఆర్ టేబుల్ ఫిల్లింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాము. సో మినిమైజేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాని మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఈక్వివలెన్స్ మెథడ్ ఆర్ పార్టీషన్ మెథడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక 3 వీడియోస్ చేసాం దాని మీద. ఈ వీడియోలో ఏం చేద్దామంటే మైహిల్-నిరో థీరం ఆర్ టేబుల్ ఫిల్లింగ్ మెథడ్ యూజ్ చేసి ఈ డిఎఫ్ఏని ఎలా మినిమైజ్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో ఎగ్జామ్లో ఏదో ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇవ్వచ్చు, లేదంటే ట్రాన్సిషన్ టేబుల్ ఇవ్వచ్చు. సో ట్రాన్సిషన్ డయాగ్రామ్ కనుక ఇస్తే ఫస్ట్ దానికి మనం ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో హియర్ ద స్టేట్స్ ఆర్ Q0, Q1, Q2, Q3, Q4, Q5. Q0 అనేది ఇనిషియల్ స్టేట్. సో దాని ముందు యారో ఉంది కాబట్టి ఇనిషియల్ స్టేట్ కాబట్టి యారో పెట్టాము. నెక్స్ట్ Q0 అండ్ Q2 ఆర్ ద ఫైనల్ స్టేట్స్. సో మనం డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్లో ఫైనల్ స్టేట్ని సర్కిల్లో ఎన్క్లోజ్ చేస్తాము, లేదంటే ఆ స్టేట్ ముందు స్టార్ పెట్టచ్చు. ఇప్పుడు Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. Q0 మీద 1 అప్లై చేస్తే Q3కి వెళ్ళాము. Q1 మీద 0 అప్లై చేస్తే Q4, 1 అప్లై చేస్తే Q2, Q4, Q2. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే Q1, నెక్స్ట్ 1 అప్లై చేస్తే Q5. సో Q1, Q5. నెక్స్ట్ Q3 మీద 0 అప్లై చేస్తే Q0, నెక్స్ట్ Q4, Q0, Q4. Q4 మీద 0, 1 అప్లై చేస్తే Q4. Q5 మీద 0 అప్లై చేస్తే Q2, 1 అప్లై చేస్తే Q4. సో ఫస్ట్ మనం ట్రాన్సిషన్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ట్రాన్సిషన్ డయాగ్రామ్ అవసరం లేదు ఇంకా. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఐఎమ్ ఎరేజింగ్ దిస్ పోర్షన్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆ టేబుల్లో మనం ఏం చేస్తామంటే టాప్ టు బాటమ్ ఫస్ట్ స్టేట్ తీసేసి రిమైనింగ్ స్టేట్స్ మొత్తం రాస్తాము. అంటే Q0ని తీసేసి సో రిమైనింగ్ స్టేట్స్ ఏమున్నాయి? Q1, Q2, Q3, Q4, Q5 రాస్తాము. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ రాయాలి. లెఫ్ట్ టు రైట్ ఏం రాస్తామంటే టాప్ దగ్గర నుంచి లాస్ట్ బట్ వన్ స్టేట్ వరకు రాస్తాము. అంటే లాస్ట్ స్టేట్ రాయాల్సిన నెక్స్ట్ లేదు. అంటే Q0, Q1, Q2, Q3, Q4. సో లెఫ్ట్ టు రైట్ రాస్తున్నప్పుడు లాస్ట్ స్టేట్ రాయాల్సిన నెక్స్ట్ లేదు. టాప్ టు బాటమ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ స్టేట్ రాయాల్సిన నెక్స్ట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 స్టేట్స్ తీసుకొని అది సేమో కాదో చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇలా నోట్ చేయాలి. సో నెక్స్ట్ ఇలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఇలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఇలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఇలా నోట్ చేయాలి. ఓకే, యా ఇది. సో ఒక్కసారి మనం ఫస్ట్ కాలం కనుక అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5 స్టేట్స్ తీసుకున్నాం కాబట్టి 5 సెల్స్ వస్తాయి. సెకండ్ కాలం తీసుకుంటే 1, 2, 3, 4 సెల్స్ వస్తాయి. ఒకటి రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ 3 వస్తాయి, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది. సో 5 దగ్గర నుంచి 1 వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దిస్ సెల్ రిప్రజెంట్స్ Q1, Q0 or Q0, Q1. This cell represents Q2, Q0 or Q0, Q2. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే we have to consider Q1, Q0. Now we have to do the marking. For marking we can use either tick mark or cross mark. But మనం ఇక్కడ cross mark యూజ్ చేస్తున్నాము. When we can do the marking? We can mark a pair when the pair contains a final state and a non-final state. అంటే అది ఫస్ట్ ఫైనల్ స్టేట్ అయితే సెకండ్ నాన్ ఫైనల్ స్టేట్ ఉండాలి. అలా కాకుండా ఫస్ట్ నాన్ ఫైనల్ స్టేట్ ఉందనుకోండి, నెక్స్ట్ ఫైనల్ స్టేట్ ఉండాలి. బట్ ఇఫ్ ద పెయిర్ కంటైన్స్ బోత్ ద ఫైనల్ స్టేట్స్ ఆర్ బోత్ స్టేట్స్ ఆర్ నాన్ ఫైనల్ స్టేట్స్, దెన్ మార్కింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మార్కింగ్ మనం ఎప్పుడు చేయగలము? ఇఫ్ ద పెయిర్ కంటైన్స్ ఫైనల్ స్టేట్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్ ఆర్ నాన్ ఫైనల్ స్టేట్, ఫైనల్ స్టేట్. సేమ్ స్టేట్స్ ఉంటే మార్కింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. మార్కింగ్ కోసం ఏదైనా మనం టిక్ మార్క్ యూజ్ చేయొచ్చు, క్రాస్ మార్క్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ది సెల్ రిప్రజెంట్స్ Q1, Q0. ఈ Q1, Q0లో ఒకసారి చెక్ చేయండి. వాడు ఈ స్టేట్స్ ఇచ్చాడు. ఇందులో మనకి ఫైనల్ స్టేట్స్ ఏంది? డిఎఫ్ఏలో Q0ని Q2ని డబల్ సర్కిల్లో పెట్టాడు. సో Q0 అండ్ Q2 ఆర్ ఫైనల్ స్టేట్స్. సో రిమైనింగ్ స్టేట్స్ Q1, Q3, Q5 ఆర్ నాన్ ఫైనల్ స్టేట్స్. సో Q1, Q0లో Q1 ఏంది? నాన్ ఫైనల్ స్టేట్. Q0 ఏంది? ఫైనల్ స్టేట్. సో వీ కెన్ మార్క్
Q1 and Q0 pair. సో దీన్ని మనం మార్క్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పేర్? సో దిస్ ఈజ్ Q2 Q0. Q2 Q0. సో ఇన్ Q2 Q0 both are final states. సో మార్కింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. దాన్ని మనం మార్క్ చేయలేము. ఓకే, సో దాన్ని అట్లా లీవ్ చేసేసేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పేర్? Q3 Q0. Q3 Q0. What is Q3? Non-final state. Q0 final state. So we can mark the pair. Next one, this cell represents Q4 Q0. Q4 Q0. Q0 is final state. Q4 is non-final state. So we can mark this pair. Next, Q5 Q0. Q5 Q0. In Q5 Q0, Q5 is non-final state. Q0 is final state. So we can mark this pair. సో నెక్స్ట్ సెకండ్ కాలం చెక్ చేయాలి. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఆ పోర్షన్ రాస్తున్నాను. ఓకే, సో మీరు సింపుల్గా రాస్తే సరిపోతుంది. సో Q0 ఈజ్ ఒక స్టేట్, అది ఏదైతే ఫైనల్ నాన్ ఫైనల్ అయితే రాసి వీ కెన్ మార్క్ దట్ పేర్, అలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ది సెల్ రిప్రజెంట్స్ Q2 Q1. Q2 Q1. Q2 Q1. So Q2 is final state, Q1 is non-final state. So we can mark this pair. Next, this cell represents Q3 Q1. Q3 Q1. Q3 Q1. Q3 is non-final state, Q1 is non-final state. So it is not possible to mark this pair. So leave that pair. Next, this cell represents Q4 Q1. Q4 Q1. So Q4 Q1 both are non-final states. So marking is not possible. Next, this cell represents Q5 Q1. Q5 Q1. Q5 Q1 both are non-final states. So marking is not possible. So leave the pair. Next, third column check చేయండి. ఈ సెల్ ఏమవుతుంది? Q3 Q2 ఆర్ Q2 Q3, మీ ఇష్టం. Q3 Q2 అని రాయొచ్చు, Q2 Q3 అని రాయొచ్చు. సపోజ్ Q2 Q1 అని రాయొచ్చు, Q1 Q2 అని రాయొచ్చు, ఎలా కరెక్టే. నెక్స్ట్ Q3 Q2. సో Q3 అనేది నాన్ ఫైనల్ స్టేట్, Q2 అనేది ఫైనల్ స్టేట్. సో వీ కెన్ మార్క్ దిస్ పేర్. నెక్స్ట్ దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4 Q2. సో Q4 Q2లో Q4 అనేది నాన్ ఫైనల్ స్టేట్, Q2 అనేది ఫైనల్ స్టేట్. సో వీ కెన్ మార్క్ దిస్ పేర్. నెక్స్ట్ దిస్ పేర్ రిప్రజెంట్స్, ఈ సెల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? దిస్ సెల్ రిప్రజెంట్స్ Q5 Q2. Q5 Q2. So Q5 is non-final state, Q2 is final state. So we can mark this pair. Next column. This cell represents Q4 Q3. Q4 Q3. Q4 Q3. So both are non-final states. So marking is not possible. Next, this cell represents Q5 Q3. Q5 Q3. Both are non-final states. So marking is not possible. This cell represents Q4 Q5. Both are non-final states. So marking is not possible. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వేటిని అయితే మనం మార్క్ చేయలేదో వాటి మీద ఇన్పుట్ సింబల్స్ అప్లై చేసి ఏ స్టేట్స్ వస్తున్నాయో చెక్ చేయాలి. ఆ స్టేట్ కనుక మార్క్ చేసి ఉంటే దాన్ని మనం మార్క్ చేయొచ్చు. సో మనం దేన్ని మార్క్ చేయాలి? ఫస్ట్ కాలం తీసుకుంటే Q2 Q0ని మార్క్ చేయాలి. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. Q2 Q0. సో ఇప్పుడు మన Q2 మీద ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి? 0 ఉంది, 1 ఉంది. సో Q2 మీద 0 అప్లై చేయండి, Q0 మీద 0 అప్లై చేయండి. సో Q2 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q1 వచ్చింది. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q1 వచ్చింది. Q0 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q1 వచ్చింది. Q1 అనే పేరు అసలు ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ సింబల్ కూడా అప్లై చేయాలి. Q2 మీద 1 అప్లై చేయండి, Q0 మీద 1 అప్లై చేయండి. సో Q2 మీద 1 అప్లై చేస్తే ఎంత వస్తుంది? Q5 వస్తుంది. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత వస్తుంది? Q3 వస్తుంది. కాబట్టి Q5 Q3 కానీ Q3 Q5 కానీ మార్క్ చేస్తే మనం Q2 Q0ని మార్క్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. Q5 Q3 Q3 Q5 దీన్ని మనం మార్క్ చేయలేదు. ఇది ఒకటే. దిస్ పెయిర్ రిప్రజెంట్స్ Q5 Q3 ఆర్ Q3 Q5. సో దీన్ని మనం మార్క్ చేయాల. సో మార్కింగ్ దిస్ పెయిర్ ఈస్ నాట్ పాసిబుల్. సో నెక్స్ట్ దేన్ని మార్క్ చేయాల? Q3 Q1. దిస్ పెయిర్ రిప్రజెంట్స్ Q3 Q1.
సో ఏం చేయాలి ఇప్పుడు మనం Q3 మీద 0 అప్లై చేయాలి, తర్వాత Q1 మీద 0 అప్లై చేయాలి. సో Q3 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q0 వచ్చింది. Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. Q0 Q4 కనుక మార్క్ చేస్తే Q3 Q1ని మనం మార్క్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. Q0 Q4, యా, దిస్ సెల్ రిప్రజెంట్స్ Q0 Q4. సో మనం Q0 Q4ని మార్క్ చేసాము. సో వీ కెన్ మార్క్ Q3 Q1. We can mark Q3 Q1. Let us consider the next pair. This pair represents Q4 Q1. Q4 Q1. ఇంకా మనం ఇక్కడ 1 అనే సింబల్ అప్లై చేయాల్సిన నెస్టీ లేదు. వై? బికాస్ 0 అప్లై చేసినప్పుడే మనకు ఒక పేరు వచ్చింది, దాన్ని మార్క్ చేసాము, మార్క్ చేసి ఉంది కాబట్టి దాన్ని మార్క్ చేసేసాము. సో దేర్ ఈజ్ నో నీడ్ టు అప్లై 1 నౌ. బట్ ఇది అప్లై చేసినప్పుడు కూడా మార్కింగ్ రాలేదు అనుకోండి, అప్పుడు మనం 1 అప్లై చేసి అది కూడా చెక్ చేస్తాము. సో Q4 Q1ని చెక్ చేస్తున్నాము. దిస్ పెయిర్ రిప్రజెంట్స్ Q4 Q1. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? Q4 మీద 0 అప్లై చేయాలి, నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేయాలి. సో Q4 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. బట్ Q4 అనే పేరు ఉందా మనది? లేదు. కాబట్టి సెకండ్ ఇన్పుట్ సింబల్ కూడా అప్లై చేయండి. సో డెల్టా ఆఫ్ Q4, 1, డెల్టా ఆఫ్ Q1, 1. సో Q4 మీద 1 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q2 వచ్చింది. అంటే Q4 Q2 కానీ Q2 Q4 కానీ మార్క్ చేస్తే మనము Q4 Q1ని మార్క్ చేయొచ్చు. ఒకసారి చూడండి. Q2 Q4 అంటే ఇక్కడ లేదు. వేరియస్ Q2 Q4, యా, దిస్ సెల్ రిప్రజెంట్స్ Q2 Q4 పేర్. దీన్ని మనం మార్క్ చేసాము. Q2 Q4 ఈజ్ మార్క్డ్. సో వీ కెన్ మార్క్ ద పేర్ Q4 Q1. Q4 Q1ని మనం మార్క్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నెక్స్ట్ పేర్? Q5 Q1. Q5 Q1. Q5 Q1. Q5 Q1. సో ఇప్పుడు ఏం చేద్దాము? Q5 మీద 0 అప్లై చేద్దాము, తర్వాత Q1 మీద 0 అప్లై చేద్దాము. సో Q5 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q2 వచ్చింది. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. సో Q2 Q4 ఆర్ Q4 Q2 దాన్ని మార్క్ చేస్తే మనం Q5 Q1ని మార్క్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. Q2 Q4 మనం ఆల్రెడీ మార్క్ చేసాము. సో వీ కెన్ మార్క్ ద పేర్ Q5 Q1. సో ఇందులో మనం థర్డ్ కాలంలో అన్నీ మార్క్ చేసాము కాబట్టి ఫోర్త్ కాలం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏముంది? దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4 Q3. Q4 Q3. సో కాబట్టి ఏం చేద్దాము? Q4 మీద 0 అప్లై చేద్దాము, తర్వాత Q3 మీద 0 అప్లై చేద్దాం. సో Q4 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. Q3 మీద 0 ఎంత అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q0 వచ్చింది. సో Q0 Q4 కానీ Q4 Q0 కానీ మార్క్ చేసామా లేదో చెక్ చేద్దాం. సో Q0 Q4, దిస్ సెల్ రిప్రజెంట్స్ Q0 Q4. సో Q0 Q4 పేర్ ఈజ్ ఆల్రెడీ మార్క్డ్. సో వీ కెన్ మార్క్ ద పేర్ Q4 Q3. దీన్ని మనం మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ దిస్ పేర్ రిప్రజెంట్స్ Q3 Q5. Q3 Q5. Q3 Q5 ఆర్ Q5 Q3 ఏదన్నా ఒకటే. సో డెల్టా ఆఫ్ Q3, 0, డెల్టా ఆఫ్ Q5, 0. సో Q3 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q0 వచ్చింది. Q5 మీద 0 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q2 వచ్చింది. సో Q0 Q2. సో Q0 Q2 కానీ Q2 Q0 కానీ మార్క్ చేస్తే దీన్ని మనం మార్క్ చేయొచ్చు. సో Q0 Q2ని మనం మార్క్ చేసామా? చేయలా. Q2 Q0 మనకుందా? ఇక్కడ లేదు. సో మనం Q0 Q2ని మనం మార్క్ చేయలా కాబట్టి నెక్స్ట్ ట్రాన్సిషన్ కూడా చెక్ చేద్దాము. Q3 మీద 1 అప్లై చేద్దాము, తర్వాత Q5 మీద 1 అప్లై చేద్దాము. సో Q3 మీద 1 అప్లై చేస్తే ఎంత వచ్చింది? Q4 వచ్చింది. Q5 మీద 1 అప్లై చేస్తే Q4 వచ్చింది. Q4 అనే పేరు అసలు మనకి లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మార్క్ Q5 Q3. సో నెక్స్ట్ మనకి లాస్ట్లో ఏముంది? దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4 Q5. సో దిస్ సెల్ రిప్రజెంట్స్ Q4 Q5. Q4 Q5 ఆర్ Q5 Q4 అని రాయొచ్చు. సో డెల్టా ఆఫ్ Q4, 0, డెల్టా ఆఫ్ Q5, 0. సో Q4 మీద 0 అప్లై చేస్తే ఎంత వస్తుంది? Q4 వస్తుంది. Q5 మీద 0 అప్లై చేస్తే ఎంత వస్తుంది? Q2 వస్తుంది. Q4 Q2ను మార్క్ చేసాము. ఒకసారి చూడండి. Q2 Q4 మార్క్ చేసాము. సో వీ కెన్ మార్క్ దిస్ పేర్. Q5 Q5ని మార్క్ చేయొచ్చు.
సో మనం 2 పెయిర్స్ని మార్క్ చేయాలా. దేన్ని మార్క్ చేయాలా? Q2 Q0ని మార్క్ చేయాలా, Q3 Q5ని మార్క్ చేయాలా. సో వీ కెన్ కంబైన్ దోస్ 2 స్టేట్స్. సో కాబట్టి ఈ సెల్ ఏమైంది పేరు మనకి Q0 Q2 అయింది. సో మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ స్టేట్స్ని మనం మినిమైజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. సో Q0 Q2. సో Q0 Q2 అనేది ఒక స్టేట్ అయింది కామా. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్నీ మార్క్ చేసాం కాబట్టి Q1 అనేది సింగిల్ స్టేట్ కామా. ఇక్కడ అన్నీ మార్క్ చేసాం కాబట్టి Q2 అనేది సింగిల్ స్టేట్. వేరియాస్ దిస్ సెల్ రిప్రజెంట్స్ Q3 Q5. Q0 Q2 ఐఎమ్ సారీ, మళ్ళీ Q2 రాయాల్సిన నెస్టీ లేదు బికాస్ Q2 అనేది Q0లో వచ్చేసింది. ఈ Q2ని మళ్ళీ రాయాల్సిన నెస్టీ లేదు బికాస్ మనం Q0 Q2ని మెర్జ్ చేసి ఒక కొత్త స్టేట్ తెచ్చాము. సో Q1 అనేది సపరేట్గా వచ్చింది. నెక్స్ట్ Q2 అనేది ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ది సెల్ రిప్రజెంట్స్ Q3 Q5. సో యాక్చువల్గా మనకి టోటల్లీ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 6 స్టేట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 స్టేట్స్ కాస్త మనం ఎన్ని స్టేట్స్ కింద రెడ్యూస్ చేసాము? 3 స్టేట్స్ కింద రెడ్యూస్ చేసాము. ఫస్ట్ స్టేట్ ఈజ్ Q0 Q2, సెకండ్ స్టేట్ ఈజ్ Q1, థర్డ్ స్టేట్ ఈజ్ Q3 Q5. Q4 కవర్ అయిందా? ఐఎమ్ సారీ, ఫర్గాటన్ టు రైట్ Q4. సో Q4 కూడా ఇక్కడ కవర్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఇది ఒక స్టేట్. Q0 Q2 అనేది ఒక స్టేటు, Q3 Q5 అనేది ఇంకో స్టేటు. వేరియాస్ రిమైనింగ్ స్టేట్స్ అంటే Q1 Q4ని సపరేట్గా రాయాలి. అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 6 స్టేట్స్ ప్రాబ్లంలో ఇస్తే మనం 6 స్టేట్స్ని 1 2 3 4 స్టేట్స్ కింద రెడ్యూస్ చేసాము. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిషన్ టేబుల్ కూడా రాయాలి. సో ఒకసారి డ్రా చేద్దాము. సో ట్రాన్సిషన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాము. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏది ఇనిషియల్ స్టేటు? Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనకి Q0 ఉన్న స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్ అయింది. సో Q0 Q2 అనేది ఇనిషియల్ స్టేట్ అయింది. తర్వాత ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏవి ఫైనల్ స్టేట్స్? Q0 Q2 అనేవి ఫైనల్ స్టేట్స్ కాబట్టి Q0 Q2 ఉన్న ప్రతి స్టేట్ కూడా ఫైనల్ స్టేట్ అయింది. Q0 Q2 అనేది ఇందులో ఉంది అంటే ఏదైనా Q0 ఉండొచ్చు, Q2 ఉండొచ్చు, ఉంటే అది ఫైనల్ స్టేట్ అయింది. కాబట్టి Q0 Q2 అనేది ఇక్కడ ఇనిషియల్ అయింది, ఫైనల్ అయింది. ఇక్కడ మనకి ఇందులో Q0 లేదు, Q2 లేదు, ఇందులో Q0 లేదు, Q2 లేదు, ఇందులో Q0 లేదు, Q2 లేదు. సో ఇక్కడ మనకి మల్టిపుల్ స్టేట్స్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే డిఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాసినప్పుడు ఒక బాక్సెస్లో రాస్తాము. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్? Q0 Q2. దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్. సో దీని ముందు ఇట్లా యారో కూడా పెట్టండి. నెక్స్ట్ వీ హ్యావ్ Q1, నెక్స్ట్ వీ హ్యావ్ Q3 Q5. ఇక్కడ మనకి మోర్ దాన్ 1 స్టేట్ అంటే Q3 Q5 2 స్టేట్స్ కలిపి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇట్లా 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 స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి. నెక్స్ట్ ఏం స్టేట్ ఉంది? Q1 రాసాము, నెక్స్ట్ Q4. సో 6 స్టేట్స్ కాస్త 4 స్టేట్స్ కింద పెట్టాము. ఇక్కడ Q2 Q0 అనేది ఈ స్టేట్లోనే ఉంది కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. ఓకే, అది Q0 ఉండొచ్చు, Q2 ఉండొచ్చు, బట్ ఇందులో 2 ఉన్నాయి. ఒకసారి చూడండి ట్రాన్సిషన్. Q0 మీద 0 అప్లై చేస్తే Q1. ఇప్పుడు Q0 అన్న Q2 అన్న ఒకటే. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే Q3. Q0 మీద 1 అప్లై చేస్తే Q3. సో Q3 అన్న Q5 అన్న ఒకటే. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే Q4. Q1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో Q1 మీద 0 అప్లై చేస్తే Q4. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే Q2. Q1 ఎక్కడుంది? Q2 ఎక్కడుంది? సో Q1 మీద 1 అప్లై చేస్తే Q2. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే Q1 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ Q2 మీద 1 అప్లై చేస్తే Q5 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ Q3 మీద 0 అప్లై చేస్తే Q0. Q3 మీద 0 అప్లై చేస్తే Q0. నెక్స్ట్ Q3 మీద 1 అప్లై చేస్తే Q4. నెక్స్ట్ Q4 మీద 0 అప్లై చేస్తే Q4. 1 అప్లై చేస్తే Q4. Q5 మీద 0 అప్లై చేస్తే Q2 ఆల్రెడీ అయిపోయింది. Q5 మీద 1 అప్లై చేస్తే Q4 ఆల్రెడీ అయిపోయింది. సో ట్రాన్సిషన్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ డిఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్కి మనం ట్రాన్సిషన్ టేబుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్? Q0 Q2. ఇది ట్రాన్సిషన్ టేబుల్ కాబట్టి దిస్ పెరాంథసిస్ ఆర్ ఎనఫ్, రెక్టాంగిల్ ఏం అవసరం లేదు, పెట్టినా ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ స్టేట్ ఏంది? Q1 స్టేట్. నెక్స్ట్ స్టేట్ ఏంది? Q3 Q1, Q3 Q5. నెక్స్ట్ స్టేట్ ఏంది? Q4. సో ఇన్పుట్ సింబల్స్ ఏంది? 0 0 1. సో Q0 Q2 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q1 వస్తుంది.
నెక్స్ట్ Q0 Q2 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q3 Q5. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే Q4. Q1 మీద 1 అప్లై చేస్తే Q0 Q2. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్? Q3 Q5 మీద 0 అప్లై చేస్తే Q0 Q2. నెక్స్ట్ Q3 Q5 మీద 1 అప్లై చేస్తే Q4 మీద 0 అప్లై చేసినా 1 అప్లై చేసినా Q4 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ minimization of DFA or finite automata using Myhill-Niro theorem or table filling.